యాదగిరిగుట్ట ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. ఈ రోజు 1,57,322 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు ఆలయ అధికారులు. ప్రసాదాల విక్రయం ద్వారా 27,43,220 రూపాయల ఆదాయం సమకూరింది. స్వామివారిని ఈ రోజు 78,200 మంది భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాదగిరి కొండకు వచ్చారు. దీంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాడవీధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడిపోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైశాఖ